ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకి స్కెడ్యూల్ విడుదలైంది. మార్చి 3 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 20 పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల ఇద్దరు కూడా రిటైర్ కాబోతున్నారు. పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు. తెలంగాణలో రిటైర్ కాబోతున్న వాళ్ళు మహమూద్ అలీ, సత్యవతి, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, అలాగే రియాజుల్ హుసేన్. తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 5 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీల్లో ఆశావాహులు చాలా మందే ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం పరంగా అన్ని కూటమికే వస్తాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్సీ ఖాళీలకు స్కెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరగబోతోంది. ఏపీలో రిటైర్ కాబోతున్నారు జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు. ఇక తెలంగాణలో రిటైర్ కాబోతున్నారు మహమూద్ అలీ, సత్యవతి, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుసేన్. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీలో చాలా మంది ఆశావహులే ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం పరంగా 5 ఎమ్మెల్సీలు కూడా కూటమికి వస్తాయి. ఇక నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవలే చంద్రబాబు చెప్పారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఆయనకి ప్రామిస్ చేసినట్లు ఎమ్మెల్సీ ఇప్పుడే ఇస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. స్కెడ్యూల్ అయితే వచ్చేసింది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా ఉండబోతోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్కి ఏపీ విషయానికి వస్తే సంఖ్యాపరంగా చూస్తే మొత్తం కూటమికే వస్తాయి 5 కూడా. బట్ ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా నాగబాబు కావచ్చు, పిఠాపురం నుంచి వర్మ కావచ్చు. సో వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆశావహులు? ఆశావహుల జాబితా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రిటైర్ అవుతున్న వాళ్ళందరూ, పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఆ విధంగా చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే దక్కే అవకాశం పూర్తిగా ఉంది. ఎందుకంటే వైసీపీకి కేవలం నెంబర్ 11 మాత్రమే ఉంది కాబట్టి పూర్తిగా 5 స్థానాలు తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశంలో పెద్ద ఎత్తున మనం ఇప్పుడు అనుకున్నట్టుగా నాగబాబుకి ఖచ్చితంగా ఇందులో అవకాశం లభించే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గతంలో రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఆయనకి రాజ్యసభ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజ్యసభలో ఇవ్వలేని పక్షంలో ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆ మేరకి రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ని అలాగే బీదా మస్తాన్ రావుని అనౌన్స్ చేస్తున్న రోజే ఒక టీడీపీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి సంతకం చేసిన ఒక నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నాగబాబుకి దాదాపుగా ఎమ్మెల్సీ ఖాయం అనుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ పైన అప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన వర్మకి ఫస్ట్ విడతలోనే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. అలాగే మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి నుంచి పోటీ చేసేందుకు దాదాపుగా 31 మంది ఎమ్మెల్యేలు త్యాగం చేయాల్సి వచ్చింది. వాళ్ళలో కొంతమందికి చైర్మన్ కార్పొరేషన్ పదవులు వచ్చాయి. కానీ చాలామంది కార్పొరేషన్ పదవులు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపలేదు. వాళ్ళందరూ తమ రాజకీయ భవిష్యత్తు మనుగడ కోసం లేకపోతే ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళనలు ఉన్నారు. వాళ్ళలో చాలామంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. మాజీ మంత్రులు ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దాదాపు గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉంటూ వాళ్ళు కూటమి సమయంలో పొత్తు నేపథ్యంలో కొంతమంది ఇతర పార్టీలకు బీజేపీ, జనసేన వాళ్ళకి స్థానాలను కేటాయించాల్సి వచ్చింది. సో వాళ్ళు కూడా చాలామంది టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఇట్లాంటి పెద్ద ఎత్తున ఆశావహులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్సీ కోటా సంబంధించి టీచర్స్ కోటాకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల కోటాకు సంబంధించి కూడా ఎన్నికలు రావడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా మళ్ళీ హైప్ పెరిగే అవకాశం ఉంది. లీడర్ల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి థర్డ్ లిస్ట్ ఒకటి వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ థర్డ్ లిస్ట్లో కూడా ఒకవేళ అవకాశం దక్కకపోయినా, ఒకవేళ థర్డ్ లిస్ట్లో అవకాశం రాకపోయినా పర్లేదు, కానీ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలన్న ఆశ చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇది పాలసీ మేకింగ్ బాడీలో అవకాశం కాబట్టి దీనికి పెద్ద
ఎత్తున ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. సో దీనికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో దీనికి ఇప్పుడు ప్రస్తుతం 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఒకటి జనసేనకి ఇస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఒకటి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూటమి నుంచి ఖచ్చితంగా జనసేనకు ఒకటి ఇస్తున్న నేపథ్యంలో బీజేపీకి చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం టర్మ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరికైనా బై ఎనీ ఛాన్స్ రెన్యువల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తిరిగి ఆశించే అవకాశం ఉంది. అఫ్కోర్స్ యనమల రామకృష్ణుడికి ఇక అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అల్లుడు ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ తిరిగి అదే కుటుంబంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సుదీర్ఘకాలమైన అనేక పదవులు నిర్వహించారు కాబట్టి ఇక పైన ఆయనకి అవకాశం దక్కకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళని చూస్తే దువ్వారపు రామారావు ముఖ్యమంత్రికి కూడా చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటారు. ప్రస్తుతం విశాఖ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, విశాఖ నుంచి ఉన్నారు కాబట్టి తిరిగి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే పరుచూరి అశోక్ బాబు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పార్టీ వ్యవస్థాగత నిర్మాణాల్లో చాలా కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తిరిగి ఆయన ఎన్జిఓ నేతగా గతంలో పనిచేశారు కాబట్టి తిరిగి ఆయన కూడా మళ్ళీ మరొకసారి ఈ పదవిని ఆశించే అవకాశం ఉంది. అందుకోసం పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. ఇక బీటీ రామారావు కావచ్చు, లేకపోతే జంగా కృష్ణమూర్తికి అయితే మళ్ళీ అవకాశం దక్కకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు తెలుగుదేశం ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్గా ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి తిరిగి మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవచ్చు. అదే ఆయనకి టీటీడీ బోర్డు ఇచ్చేటప్పుడు ఆయనకు క్లియర్గా చెప్పుండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు తిరిగి ఆశించే వాళ్ళలో దువ్వారపు రామారావు, అదే సమయంలో అశోక్ బాబుకి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరి పేర్లని మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళ పేర్లని ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కాంపన్సేట్ చేశారు కాబట్టి మిగతా చాంతాడంతా వెయిటింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఆ వెయిటింగ్ లిస్ట్ని క్లియర్ చేయాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళపైన దృష్టి సారించే అవకాశం ఉంది. చాలామంది మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అనేక మంది ఈ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కాకపోతే రాజ్యసభ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎట్లా ఒకట్లా అవసరమైతే ఎమ్మెల్సీకైనా అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ జాబితా కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి దానిపైన టీడీపీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో టైం కూడా పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు ఎలాగూ నామినేటెడ్ లిస్ట్ ఒకటి రెడీ అయింది, అది మార్చి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ దాంట్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మార్చ్ 20th ఎలక్షన్ ఇది, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. సో ఆ రోజు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈలోపు ఆ ప్రక్రియ ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను మళ్ళీ ఒకసారి దాంట్లో కీలకంగా నిర్ణయం తీసుకునేదానికి పార్టీలో అంతర్గత కమిటీలపైన వాళ్ళతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకి స్కెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ కూడా అయిపోతుంది. ఇక ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు రిటైర్ అవుతూ ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి చూసుకుంటే మహమూద్ అలీ, సత్యవతి, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుసేన్. సో ఈ 10 ఖాళీ అవుతున్న 2 రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీలో చాలా మంది ఆశావాహులే కనిపిస్తున్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం పరంగా అన్ని సీట్లు కూటమికి వస్తాయి. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవల చంద్రబాబు చెప్పారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఆయనకి ప్రామిస్ చేసినట్లుగా ఎమ్మెల్సీ ఇప్పుడు ఇస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం టర్మ్ అయిపోయిన వారిలో ఎవరికైనా రెన్యువల్ చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.